స్పెషల్ అన్నమాట ఈ డిష్. సో అన్ని యాజ్ ఇట్ ఈజ్ చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత ఈ దుంప, ఇది సారికంద అనమాట. సో దీన్ని బాగా కడిగేసిన తర్వాత అన్ని ఇలా ముక్కలు చేసిన తర్వాత ఇది ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలు ఇందులో వేసుకోవడమే. ఆల్రెడీ ఇందులో సాల్ట్ పసుపు వేసి మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచేస్తే తర్వాత మసాలా మీకేం కావాలంతా వేసుకుంటే కారం సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది. కారము మసాలా తర్వాత 2 విజిల్స్ వరకు మూత పెట్టేసి ఉంచేస్తే మంచి కర్రీ అయిపోతుంది. సో కర్రీ లాస్ట్లో కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇందులో కారము గరం మసాలా కొంచెం తగినంత వాటర్ వేసుకున్నాను. సో అప్పుడు ఈ కలర్లోకి వచ్చింది. ఆఫ్టర్ మొత్తం బాగా మరిగిన తర్వాత ఇంకోలా ఉంటుంది. ఇందులో కారము గరం మసాలా యాడ్ చేశాను. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టేస్తే కర్రీ రెడీ. 2 విజిల్స్ అయిన తర్వాత కర్రీ ఇలా రెడీ అయింది. సో శ్రీకాకుళం సారికంద కూర రెడీ.